వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ జంక్షన్. ఇప్పుడు మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసేసాం, పేమెంట్ చేసేసాం, ఏదైనా రీఅప్లోడ్స్ ఉంటే రీఅప్లోడ్ చేసేసాం. నెక్స్ట్ స్టెప్ ఏముంది? వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇచ్చారు మనకి? 7th నుంచి 10th వరకు ఇచ్చారు వెబ్ ఆప్షన్స్. 11th ఏంటి? వెబ్ ఆప్షన్స్ ఏదైనా రీ కరెక్ట్ చేసుకోవడం కోసం. ఓకేనా? ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలని చూద్దాం. ఫస్ట్ ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ వెబ్ ఆప్షన్ కనబడుతుంది చూడండి, న్యూ అని. అలా రావాలి. అలా 7వ తారీఖు 7th వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే దాన్ని క్లిక్ చేయగానే హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్షన్ ఎంటర్ చేయమంటుంది. సబ్మిట్ చేసేస్తాం. నెక్స్ట్ ఏమంటుంది? ఓటీపీ ఓకే అని కొట్టగానే ఓటీపీ వస్తుంది. ఆ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి మాత్రమే. మీ మొబైల్ నెంబర్, రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఎక్కడ ఉంది చూసుకోవాలి అనుకునే పని అయితే మీ హాల్ టికెట్లో ఉంటుంది, చూసుకోండి. ఆ నెంబర్కి వస్తుంది ఓటీపీ. నెక్స్ట్ వచ్చేసరికి ఆ లోపలికి వెళ్ళిపోతాం. వెళ్ళంగానే అప్లికెంట్ నేమ్, జెండరే, ఇక్కడ కేటగిరీ అదే వాళ్ళే ఇచ్చేస్తారు, రీజియన్ వాళ్ళే ఇచ్చేస్తారు. మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టిట్యూట్ ఎలాంటిది, ప్రైవేటా లేదంటే ఏంటిది అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక మనం ఆల్ సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే అన్ని కాలేజెస్ వస్తాయి ఆల్ కాబట్టి. ప్రైవేట్ అంటే ప్రైవేట్ కాలేజెసే వస్తాయి, యూనివర్సిటీస్ అంటే యూనివర్సిటీసే వస్తాయి. ఇక్కడ కాలేజెస్ కనపడుతుంది చూడండి, అలా కనపడతాయి. మనం కనపడేవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కౌంట్ 5 కాలేజెస్ సెలెక్టెడ్ కాలేజెస్, ఇక్కడ కాలేజెస్, ఇక్కడ సెలెక్టెడ్ కాలేజెస్. ఆ తర్వాత ప్రివ్యూ వెబ్ ఆప్షన్స్ కొడితే ఇలా వస్తుంది. వెబ్ ఆప్షన్స్ ప్రివ్యూ ఇలా వస్తుంది. హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ డిఫాల్ట్గా అక్కడే ఉన్నది చూడండి. ఇక్కడ మనం పెట్టుకునే అన్నీ వచ్చింది. ఇక్కడ ఉన్న ఆప్షన్ సేవ్ కొడితే సేవ్ అయిపోద్ది. మనం ప్రింట్ తీసుకోవడానికి ఉండదు. సేవ్ అని ప్రింట్ కొట్టామంటే సేవ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. సేవ్ ఎక్కడ అవుతుంది అంటే ఈ వెబ్సైట్ యొక్క మన డీటెయిల్స్ ప్రింట్ అయిపోతుంది, సేవ్ అయిపోతాయి వాళ్ళకి. తర్వాత ఫ్రీజ్ ఆప్షన్స్ అంటే ఫ్రీజ్ చేసుకుంటాం. ఇలా చేసుకుంటే మనం ఇంకేం చేయలేం. క్లోజ్ అంటే మళ్ళీ బ్యాక్ వచ్చాడు. నెక్స్ట్ వచ్చేకి ఏమైంది? సేవ్ అని ప్రింట్ కొట్టుకున్నాం, సేవ్ చేసేసాం, ఓకే చేసేసాం, ప్రింట్ తీసేసుకున్నాం. ఒకవేళ ఫ్రీజ్ చేసుకుంటే ఏంటి పరిస్థితి? ఫ్రీజ్ చేసుకుంటే ఇక్కడ చెప్పారు చూడండి, క్యాండిడేట్ కెనాట్ యాడ్ చేయలేడు, మోడిఫై చేయలేడు, ఆ సీక్వెన్స్ కూడా మార్చలేడు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఒకవేళ సేవ్ చేసుకొని ప్రింట్ చేసుకుంటే ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ప్రాసెస్. ఇలా నేమ్ ఇవన్నీ వస్తాయి అని చెప్తున్నారు. అప్లికెంట్ నేమ్, జెండర్ అన్నీ ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఇలా ఫ్రెండ్స్ మనం ఎలా వెబ్ ఆప్షన్స్ చేసుకోవాలనే ప్రాసెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.